మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మహాన్ న్యూస్ తరపున మహాన్ న్యూస్ ప్రేక్షకుల తరపున ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక అట్లాగే చిరంజీవి గారు ఈరోజు తిరుమల వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని వచ్చారు. సరే, ఈ సందర్భంగా చాలామంది ఆయనకి సెలబ్రేషన్స్ విషెస్ చెప్తూ కూడా చాలామంది పంపిస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు, ఆయన ఆత్మీయులు, ఆయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు విభిన్నంగా అనేక రకాలుగా చాలామంది కేక్ కట్ చేయటం చాలా విభిన్నంగా చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం మాత్రం స్పెషల్ అండి చిరంజీవి గారికి. ఒక తమ్ముడేమో డిప్యూటీ సీఎం అయ్యారండి, అలాగే నాగబాబు గారు కూడా ఒక సినిమా ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు. సో ఈ సంవత్సరం మాత్రం మెగా చిరంజీవి గారికి మెగా స్పెషల్. చిరంజీవి గారికి ప్రతి సంవత్సరం ఒక మెగా స్పెషలే ఉంటుంది. ఓం ప్రకాష్ గారు అనుకున్నారు. ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓం గారు ఏంటి మెగా స్టార్ చిరంజీవి గారు యాక్చువల్గా అండి ఆయన బర్త్డేకి హైదరాబాద్లో ఉంటే ఆ జోష్ వేరే ఉండేదండి. ఎందుకు అంటే ఏం బాగా చిల్ అవుతారా మీరు అందరం? మేమంతా చిల్ అవడం మేమే కదండి, ఇండస్ట్రీ అంతా చిల్ అవుతుందండి. ఇండస్ట్రీ అంతా కలిసి సరదాగా ఉంటుంది. మొత్తం చిరంజీవి గారి ఇంటి దగ్గర జోష్ వేరే ఉంటుంది. అది ఉదయం అయిపోయింది కదా, మరి ఈ రైతు చిల్ అవ్వచ్చు కదా. లేదు, ఆయన తిరుపతి నుంచి ఇక రాలేదు. బహుశా రాత్రికి వస్తారేమో లేకపోతే తెల్లారి పొద్దునే వస్తారేమో చూడాలి. కానీ ఏంటంటే ఆయన ప్రశాంతంగా అండి తిరుమలలో కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడిపారండి. అది ఒక సంతోషము. సహజంగా ఏంటంటే ఆయన ఈ మధ్య కొంతకాలంగానండి బర్త్డేస్కి హైదరాబాద్లో ఉంటాయని అవాయిడ్ చేస్తున్నారండి. అంటే ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక విదేశాలకు వెళ్ళడమో లేకపోతే వేరే దూర రాష్ట్రాలకు వెళ్ళడమో లేదా బెంగళూరు వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లో ఉండడమో అలా చేస్తున్నారు. ఈసారి కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆయన తిరుమల వెళ్ళారు, ప్రశాంతంగా అక్కడ గడిపారు కుటుంబ సభ్యుల మధ్యతో. అయితే అక్కడ పెట్టినటువంటి ఫోటోలను చూసి, అలాగే రామ్ చరణ్ జస్ట్ కొద్దిసేపటి క్రితం అండి అంటే పట్టు బట్టలతో వాళ్ళ నాన్నగారితో దిగి రేబాన్ కళ్ళజోడు పెట్టుకుని ఒక స్టైల్గా దిగినటువంటి ఒక ఫోటోని ఇందాడే షేర్ చేశాడు. అది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా ఫ్యామిలీ మెంబర్స్ తన కొడుకు కోడలతోనూ వీళ్ళందరితో కలిసి ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో రకరకాలుగా సోర్సెస్ ద్వారా అవి వస్తున్నాయి. అవన్నీ చూసి కూడా మీరు అన్నట్టుగా ఫ్యాన్స్ చిల్ అవుతున్నారు. కానీ నిన్నటి నుంచినండి అంటే 70వ సంవత్సరంలోకి చిరంజీవి అడుగు పెడుతున్న సందర్భంలో నిన్నటి నుంచే శిల్పకళా వేదికలో నిన్న భారీ కార్యక్రమం జరిగింది. అలాగే రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి అభిమానులు, మెగాభిమానులు అక్కడ రక్తదానాలు చేయడం కానీ లేకపోతే అన్నదానాలు చేయడం కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారండి. ఈ సందర్భంగా ఒక విషయం నాకు గుర్తుకొస్తుందండి. ఇందిరా 175 డేస్ ఫంక్షన్ విజయవాడలో జరిగినప్పుడు అండి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరిగినప్పుడు చిరంజీవి గారు మాట చెప్పారండి. అంటే ఏదైనా కానీ ఒక విజయం వచ్చినప్పుడు దాన్ని తలకెక్కించుకోకూడదు అని నేను అనుకుంటాను. అందుకోసం ఏం చేస్తానంటే ఒక గ్రాండ్ సక్సెస్ వచ్చిన రోజున నేను నేల మీద పడుకుంటాను ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పారండి. అంటే మనిషి డౌన్ టు ఎర్త్ ఉండాలి ఎంత విజయం వచ్చినా అని చెప్పడానికి ఆయన ఉదాహరణగా చెప్పిన ఆ మాట చాలా మందిని ఇన్స్పైర్ చేసిందండి. ఈరోజు చిరంజీవి గారు అంత సక్సెస్ సాధించారన్నా కానీ ఇంత లాంగ్ కెరియర్ కొనసాగిస్తూ వచ్చినా కానీ టాప్ పొజిషన్లో ఉన్నారు అంటే కారణం ఇలాంటి ఇన్స్పిరేషన్గా ఆయన చెప్పే ఆయన ఆచరించడము, దానిని ఇన్స్పిరేషన్గా ఇటు వాళ్ళకి చెప్పడం అండి. ఈరోజు కొత్త ఆర్టిస్టులు నటించిన సినిమా సక్సెస్ అయినా కానీ తన ఇంటికి పిలిచి వాళ్ళందరినీ అభినందించి వాళ్ళ బొత్సను తట్టడం అన్నది చాలా రేర్గా జరిగేదండి. అంటే స్టార్స్ చాలా తక్కువ మంది అంత ఓపెన్గా ఉంటారు, వాళ్ళు అభినందిస్తారండి. కానీ చిరంజీవి అందుకు భిన్నము. అందువల్లే ఆయనకి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన లేకపోతే నిహారిక కొణిదెలు తీసిన మొన్న సినిమా కమిటీ కుర్రాళ్ళు మంచి విజయం సాధించిన, తమ్ముడు డిప్యూటీ సీఎం హోదాలో ఆ బాధ్యతలు స్వీకరించే ముందు వచ్చి ఆయన పాదాభివందనం చేసిన, ఇవన్నీ జరుగుతోంది అంటే ఆయన వ్యక్తిత్వమే కారణం అని చెప్పుకోవాలి.